అధికారం దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పార్టీ పరిమితమైంది. ఈ క్రమంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. ఇదంతా జరగాలంటే పార్టీ నిత్యం జనాల్లో ఉండాలి. అందువల్లే వైసీపీ ఇటీవల కాలంలో ఏపీలో ధర్నాలకు, నిరసనలకు పిలుపునిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అది శృతి మించి మొదటికే మోసం తెచ్చేలా ఉంది. అధిష్టానం ఇటీవల అన్ని జిల్లా నాయకత్వాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ విధానాలపై బలంగా పోరాడాలని సూచించింది. అయితే ఇది అనంతపురం జిల్లాలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇద్దరు నాయకులు 2 వర్గాలుగా విడిపోయారు. వైసీపీ అధిష్టానం పాడుతున్న రాగానికి వీరిద్దరూ వేర్వేరుగా తాళం వేయడంతో పరిస్థితి మొదటికి వస్తోంది. తద్వారా రచ్చ ఏర్పడి కోల్డ్ వార్ కాస్త వైల్డ్ వార్గా మారుతోంది. అనంతపురం జిల్లాలో వైసీపీలో విభేదాలు మొదటి నుంచి ఉన్నవే. ఇటీవల కాలంలో అవి తగ్గినట్టు కనిపించినప్పటికీ మళ్లీ మొదలయ్యాయి. అనంతపురం అర్బన్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే నాయకుడిగా ఈయనకు పేరుంది. 2024 అనంతపురం అర్బన్ స్థానం కోసం చాలా మంది పోటీ పడినప్పటికీ అధిష్టానం మాత్రం వెంకట్రామిరెడ్డి వైపు ఆసక్తి ప్రదర్శించింది. ఇక అప్పటి నుంచి వెంకట్రామిరెడ్డి చాలా మందికి శత్రువుగా మారిపోయారు. వెంకట్రామిరెడ్డి తమను రాజకీయంగా తొక్కిస్తున్నాడని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి వెంకట్రామిరెడ్డి మీద ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి విహార శైలిని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తనకు మేయర్ పదవి రాకుండా వెంకట్రామిరెడ్డి అడ్డుకున్నారని, ఎమ్మెల్యే టికెట్ రాకుండా తొక్కేశారని ఆయన ఇటీవల ఆంతరింగికులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారని విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం విజయభాస్కర్ రెడ్డి మేయర్ కావాలనుకున్నారు. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలకు వెంకట్రామిరెడ్డి అడ్డుపుల్ల వేశారని విజయభాస్కర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.